కేంద్రంలో సానుకూల దృక్పథంతో అమరావతికి డెవలప్మెంట్కి సంబంధించిన ప్రపోజల్స్ ఏం పెట్టినా కూడా ఒక సానుకూల అంశాలు వస్తున్నాయని చెప్పి బయట తెలుస్తున్న ప్రచారం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అని కానివ్వండి, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ఇక ఇక్కడి నుంచైనా గతంలో మీరు పడ్డ ఇబ్బందులు, కష్టాలు, లేకపోతే కొంతమంది అసూలు బాసిన తీరు, ఇవన్నీ ఏం చెప్తారు సార్? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ముందు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది అనేది ప్రజలు అందరూ ఆనందిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు అనే పేర్లు చెప్పి ఒక బిస్కెట్లు వేసి 10 రూపాయలు మనకిస్తున్నాడు, 90 రూపాయలు తనఖా చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ రోడ్లు లేవు, మద్యం ఉంది, తన బ్రాండ్లు, అది మామూలుగా గవర్నమెంట్ తయారు చేసేవి కాదు, తన సొంత బ్రాండ్లు తయారు చేశాడు. ఎవరైనా వ్యతిరేకతగా మాట్లాడితే కేసులు, విలేకరుల మీద మీ మీద కూడా కేసులు పెట్టారు. ఆ విధంగా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్ని అణగదొక్కి పరిపాలించుకొచ్చాడు. ఆ ప్రజలు కూడా అన్నీ కనిపెట్టారు. ఈయన చేసే రాక్షస పాలనని తగిన బుద్ధి చెప్పారు. ఈ నెల రోజుల్లోనే దాదాపుగా అసలుకి ఇంత మార్పు వచ్చింది అనేది ఎవరు ఊహించలే. అంత ఇది చేస్తున్నారు. కేంద్రం కూడా సహకరిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఆయన కూడా బాగా త్యాగం చేశాడు. ఆయన త్యాగం ఫలించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆయన కూడా మేము చాలా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పినట్టుగా అమరావతి రాజధాని అని ఆయన మొదటి నుంచి అదే మాట మీద ఉన్నారు. ఆ మాట కట్టుబడి ఈ రోజున అమరావతి రాజధాని అని చెప్పి దానిలో గతంలో జరిగిన లోటుపాట్లకు సంబంధించిన శ్వేతపత్రాలు కూడా విడుదల చేసుకుంటూ, మరోవైపు పోలవరం, అమరావతి పోలవరాన్ని రెండు వైపులా రెండు చూసుకుంటూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన ఇబ్బందులు కానీ లేకపోతే మనకున్న సమస్యలు కానీ చెప్తున్న తీరుని గత రాష్ట్ర ముఖ్యమంత్రి వేరీ చేస్తే ఎలా ఉంది సార్? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన నేపథ్యం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలు కానీ ఆయనకి అసలు పాలన అంటే ఏంటో తెలియదు. ఏదో పిచ్చోడి చేతికి ఒక రాయి ఇచ్చారు, వాడు ఎటేస్తాడో తెలియదు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చిన సందంగా జరిగింది. వైఎస్ చరిష్మా అని బట్టి ఆయనకు ఒకసారి చూద్దాం అని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు. చూశారు, ఒకసారి అయిపోయింది. పిచ్చోడికి రాయిస్తే ఏం చేస్తాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది కనుక ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే కాపాడగలుగుతాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కలిశాడు, కూటమి కలిసి వీళ్ళైతేనే ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక మద్రాసు వీటి పక్కన ఆంధ్రప్రదేశ్ నిలబెట్టగలిగే శక్తి గల సామర్థ్యం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నమ్మి ఆయనకి ఆ మేనిఫెస్టో ఇచ్చారు. మొత్తం మీద ఇక అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అమరావతికి, వైజాగ్కి అన్ని రాష్ట్ర నలుమూలలో కూడా పూర్వ వైభవం వచ్చింది. అన్ని కూడా డెవలప్ అవుతాయి. ప్రాజెక్టులు అన్నీ కూడా బాగా ఇదవుతాయి. 5 ఏళ్ళు పరిపాలన చూశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అసలు ఇబ్బందులు పడ్డారు అంటే అమరావతి రైతులు, అమరావతి భూములు ఇచ్చిన ఎవరైతే త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా. ఈ 5 నెల రోజుల పరిపాలనకు సంబంధించి అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించడం కానివ్వండి, లేదా వాటికి సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయడం కానివ్వండి, గతంలో ఎంత విధ్వంసం జరిగింది అనే దానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటికే మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? ఏం జరగబోతుంది అంటారు? ఇవాళ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారిని కావాలని గెలిపించుకున్నారు. ఎన్డీఏ కూటమిని చంద్రబాబు గారిని కూడా ఎందుకు గెలిపించుకున్నారంటే అలాంటి రాక్షసుడిని తట్టుకోలేక, ఆ బాధలు భరించలేక, ముఖ్యంగా అమరావతి రైతులు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మా బాధలు భగవంతుడే చూశాడు, ఆ భగవంతుడే గెలిపించాడు. ఇవాళ ఈయన చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కూడా కలిసి 3 పార్టీలు చక్కటి పరిపాలన ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బాబు గారు కూడా చేతపత్రాలన్నీ లోగడ జరిగిన తప్పులన్నీ చూపిస్తున్నాడు. ఇవాళ జరగబోయే మంచి పనుల కోసం కూడా ఆయన ఢిల్లీ కూడా వెళ్ళారు చంద్రబాబు గారు. ఆయన మంచి పరిపాలన ఇవ్వాలని, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అభివృద్ధి, అటు సంక్షేమ పథకాలు 2 పట్టాల మీద ట్రైన్ నడిపినట్టుగా ఆ విధంగా చేయాలని బాబు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రధానంగా చర్చకుంటుంది ఏంటంటే గతంలో లేరు చంద్రబాబు నాయుడు గారు, మార్పు వచ్చింది అంటే ఆయన విధానాలను చూసి మార్పు వచ్చింది అనుకుంటున్నారా? గతంలో ఏదైతే 2000 రూపాయల పెన్షన్ 3000 చేస్తారని 250 పెంచుకుంటూ వచ్చిన ఆ ముఖ్యమంత్రి కన్నా కూడా ఇప్పుడు 3000 నుంచి 4000 చేస్తారని ఒకేసారి ఇవ్వడం కానీ, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున వృద్ధాప్య పెన్షన్లు దగ్గరుండి ఆయన చేతుల మీదుగా పంచిన విధానం కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ, మంత్రులు కానీ, అంటే
మార్పు ఉందనుకోవచ్చు అంటారా సార్? బాగా ఉందండి. మార్పు విషయంలో బట్టి బాబు గారు చాలా మార్పు ఉంది. ఇదివరకు బాబు గారు వేరు, ఇవాళ బాబు గారు జనంలో కనీసం మనం పోయి ఆయన పాదాల దండం పెడుతున్నా కూడా ప్రజల్ని నాకు దండం పెట్టద్దు, నాకు పెట్టి దేవుడికి పెట్టుకోండి, గురువు గారికి పెట్టుకోండి, నాకైతే దండం పెట్టద్దు మీరు, ఎందుకంటే నేను కూడా సామాన్యుడే లేవు, సామాన్య ముఖ్యమంత్రిని అంటున్నాడు. మీ పెద్దలకు పెట్టుకోండి, గురువు గారికి పెట్టుకోండి, భగవంతుడికి పెట్టుకోండి, నాకు పెట్టద్దు, నాకు పెడితే నేను తిరిగి పెడతాననే లెక్కలో మాట్లాడుతున్నారు. ఆయన చాలా మార్పు ఉంది బాబు గారిలో కూడా. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి పనులు చేసి రాష్ట్రాన్ని బాగు చేసి మళ్ళీ 10-15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి అవుతారు కావాలని జనం కోరుకునే విధంగా ఆయన పరిపాలన చేస్తారు బాబు గారు. సార్ అంటే గత 5 ఏళ్లలో అమరావతి నుంచి తిరుమల వెళ్ళినప్పుడు మీరు పడ్డ కష్టాలు కానివ్వండి, లేకపోతే అరసవెల్లి పాదయాత్రలో పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, అన్నీ చూసే రాష్ట్ర ప్రజలు అప్పుడు ఏదైతే విష ప్రచారం చేశారో అది ఒక వర్గానికి సంబంధించింది, లేకపోతే అక్కడ ముంపు ప్రాంతం ఎన్నో చెప్పారు. ఇవన్నీ చూసి ఆలోచించే ఓట్లేశారంట. జనం ఆలోచించే ఓట్లేశారండి. మా గురించి ఫస్ట్లో తెలియలేదండి. ఆ జగన్ చేసిన విష ప్రచారానికి జనం అందరు నమ్మారు. ఆ వైసీపీ వాళ్ళు చేసిన కుట్రలకి మమ్మల్ని నమ్మి మమ్మల్ని విలన్గా చూశారు. తర్వాత మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు మేము 33,000 ఎకరాలు ఇచ్చారు, రైతులు సర్వం కోల్పోయారని మా మీద సింపతి రాష్ట్రం మొత్తం వెళ్ళిపోయింది. మేము చేసింది చాలా ఇది మా ఆస్తులు కూడా త్యాగం చేసుకున్నాం. ఆ రోజు ఎందుకు చేసుకున్నాం? ఒక రాష్ట్రానికి రాజధాని కోసం, ప్లస్ మేము కూడా డెవలప్ అవుతాం అనే విధంగా మేము ఇచ్చినందుకు జనం గుర్తించి మమ్మల్ని అందరూ జనం రాష్ట్రం మొత్తం ఆదరించి ఈ కులం ఆ కులం లేకుండా సర్వ కులాలు సర్వ మతాలు అందరూ జగన్ మీద యాంటీతో ఓట్లేశారు. బాబు గారు అయితేనే కరెక్టు, అలాంటి మహానుభావుడు 50 సంవత్సరాల అనుభవం గల రాజకీయ అనుభవం గల మనిషి అని బాబు గారిని గెలిపించి ఇవాళ రాష్ట్రాన్ని మంచి పరిపాలన పరుగులు తీపిస్తాడు బాబు గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం, బీజేపీ కూడా సహకారం, ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇస్తుందని మేము ఆశిస్తున్నాం.